చిన్నారులకు బాలింతలకు గర్భవతులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలలో ఆటపాటల విద్య కొనసాగుతుంది. డి ఛానల్ నగరంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు ఆటపాటలతో విద్యను బోధిస్తూ ఉండగా చంద్రయ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో 2 పిల్లలు మాత్రమే ఉన్న పరిస్థితి నెలకొంది. సత్యనారాయణపురం అంగన్వాడీలో 2 కేంద్రాలను సందర్శించగా అక్కడ కూడా ఒక కార్యకర్త, 2 హెల్పర్లు, 10 మంది పిల్లలు మాత్రమే ఉన్న పరిస్థితి. అయితే అక్కడ గర్భవతులకు చిన్నారులకు ఇమ్యునైజేషన్లో భాగంగా టీకాల కార్యక్రమం నర్సుల బృందం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఫేస్ యాప్ ద్వారా లబ్ధిదారులకు ఆహార పదార్థాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పక్కాగా పూర్తి చేస్తున్నామని కార్యకర్త శ్రీలక్ష్మి తెలిపారు. ఫేస్ యాప్ ద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల మేరకు పనిచేయవలసి ఉన్నందున ఆ విధంగానే అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించడం లేదని, గత ప్రభుత్వం అంగన్వాడీలను పూర్తిగా విస్మరించిన సమయంలో 45 రోజులు ధర్నాలు చేసినప్పుడు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వమైనా కొంతవరకు జీతాలు పెంచితే సంతోషిస్తామని వారు తెలిపారు. రెండు 2016లో జాయిన్ అయ్యాను. జనవరిలో. నా పేరు శ్రీలక్ష్మి గోళ్ళ. ఆర్టీసీ బస్టాండ్ నా సెంటర్ పేరు. పిల్లలు నాకు 10 నుంచి 15 మంది దాకా పిల్లలు వస్తారు డైలీ. మేము వాళ్ళకి ఆటలు పాటలు గేమ్స్ పలికిచ్చటము అవన్నీ నేర్పిస్తాము. రాపించటము బుక్స్ రాపిస్తాము. ఏబిసిడీలు జెడ్ వరకు. కొంతమందిని గవర్నమెంట్ స్కూల్లో కూడా జాయిన్ చేశాను ఇక్కడ విజేత హాస్పిటల్లో. పిల్లల్ని నా తరపున 5 కంప్లీట్ అయిన పిల్లల్ని. మళ్ళీ వచ్చేసి కొంతమంది మాకు స్కూళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. ఆ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు మేము ఎంత మోటివేట్ చేసినా కానీ. పంపిస్తారు. మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు పంపిస్తారు ఖచ్చితంగా. పంపిబట్టేగా ఇంతమంది వస్తుంది. గర్భిణీ స్త్రీలు నాకు బాలింతలు గర్భవతులు 33 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి 3 కేజీల రైసు, కేజీ కందిపప్పు, ఆయిల్, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, బిఎస్ఆర్ కిట్స్ అని రాగిపిండి 2 కేజీలు, వేచన చెక్కి 1/4 కేజీ, బెల్లం 1/4 కేజీ, ఖర్జూరం 1/4 కేజీ, అటుకులు కేజీ మంత్లీ ఇస్తాము. ఫేస్ యాప్ వచ్చింది కదా, ఫేస్ యాప్ తీసి ఫస్ట్ శుక్రవారము 3వ శుక్రవారము వాళ్ళకి అందజేస్తాము. టీహెచ్ఆర్ 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి బాలామృతం 2.5 కేజీ, గుడ్లు 25, 2.5 లీటరు పాలు. వాళ్ళకు కూడా ఫేస్ యాప్ వచ్చింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాము. రేపు జూలై 1 నుంచి ఫేస్ తీసి ఇవ్వాలంటున్నారు. అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫేస్ ద్వారా. కొంతమంది రాలేకపోతున్నారు. ఇంతకుముందు అంటే వాళ్ళ అత్తో భర్తో అంటే అమ్మాయి వచ్చేంతవరకు వస్తుంది. అంటే ఒక్కోసారి ఇప్పుడు కొంతమంది బెడ్ రెస్ట్ అలా అంటున్నారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది ఉంది, కొంతమందితో ఇబ్బంది ఉంది. ఇస్తున్నారు మామూలుగా. మాకు బుక్స్ ఇస్తారు పిల్లలకు ఆడుకోవటానికి. ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. మేము గత 2 సంవత్సరాల క్రితము 42 రోజులు ధర్నా చేశాము. ధర్నాలో అందరూ వచ్చి మీకు ఈసారి మేము వస్తే మీకు ఏదో చేస్తాము, పెంచుతాము అని అన్నారు. ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించి మా పనికి తగ్గ వేతనము మేము అడుగుతున్నాం. 26,000 ఇవ్వమని ఏమంటలేదు. గుర్తించి కనీసం మీరు అంటే ఎంతైనా అంతకుముందు చెప్పారు కదా, తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు కదా, అలాగే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి మా పనికి తగ్గ వేతనం పెంచుతారని మేము ఆశిస్తున్నాం. నేను కృష్ణకుమారి, సత్యనారాయణపురం 2 అంగన్వాడీ సెంటర్ 67 కోడ్ నెంబరు. 2 సెంటర్లు కలిసి ఉన్నాయని చెప్పాలా. ఇంకో టీచర్ కూడా 110 కూడా ఉన్నారు. సెలవు ప్రతి శనివారం, ఫస్ట్ శనివారం, 4వ శనివారం ఇమ్యునైజేషన్ కూడా జరుగుతుంది ఇక్కడ. పిల్లలకి అక్షయ పాత్ర వాళ్ళు భోజనం పంపిస్తారు ఉదయాన్నే 9 గంటలకంతా. పిల్లలకి పాలు గుడ్లు అవి ఏమో టేక్ హోమ్ రేషన్ ఇస్తాము. తల్లులకి ఏమో కిట్లు అవన్నీ ఇస్తాము. నాకు 11 మంది
తనకి 10 మంది, ఇంకో సెంటర్కి 10 మంది, నాకు 11 మంది, నాకు 8, 9 అట్లా వస్తుంటారు. 8 ప్రభుత్వం అన్ని అందిస్తుందా లేకుంటే ఎట్లా ఉంది? అందిస్తుందంటే పథకాలు అందట్లేదు మాకు. మీకు కాదు, పిల్లలకు అందాలి. పిల్లలకా? పిల్లలకి ఏం లేవుగా, పిల్లలకి ఏం లేదు. ఏంటి పాలు ఇవి వస్తున్నాయి అంటే ఇవేమన్నా అని అమ్మఒడి అయ్యి అంటున్నారని అవేం లేదు. ఇవన్నీ బాగానే వస్తాయి కరెక్ట్గా. పాలు, గుడ్లు, బాలామృతం అవన్నీ ఫస్ట్ కల్లా వచ్చేస్తాయి, పనిచేస్తాం ఫస్ట్ కల్లా అంతా. గర్భిణీ స్త్రీలకు భోజనాలు పెడుతున్నారా? గర్భిణీ స్త్రీలకి టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నాంగా. బియ్యం, కందిపప్పు, ఆయిలు, గుడ్లు, పాలు, 25 గుడ్లు, పాలు 5 లీటర్లు, కందిపప్పు, బియ్యం. కిడ్స్ ఏమో వేరుశనగ చిక్కి, ఖర్జూరం, రాగిపిండి, అటుకులు, బెల్లం, ఎండు ఖర్జూరం, అంతే 5 ఐటమ్స్, రాగిపిండి అంతే.